శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరి హరే, హరి కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. తపస్వాధ్యాయ సంతోషాః శౌచం చ హరిపూజనం సంధ్యోపాసనముఖ్యాస్య నియమాః పరికీర్తితాః. ఆనందదాయకమైన వెంకటాచలంలో ఈరోజు స్వామివారు చక్కగా అమ్మతో కలిసి జలకాలాడే సమయం. శుక్రవారం ఈ రోజంతా నీ భక్తులే కదా అని స్వామి అంటే మనకు మనిద్దరకు కలిసినటువంటి భక్తులే కదా అని అమ్మ సమాధానం చెప్పేటువంటి సమయం. వేద పారాయణలు జరుగుతూ ఉంటే చక్కగా స్వాముల ప్రబంధ గోష్ఠి సాగుతూ ఉంటే అఖండ హరినామ సంకీర్తనలు ఒక ప్రక్క పులకింతమైనటువంటి ఆ స్థితిలో సాగుతూ ఉంటే భూపాల రాగాదులతో స్వామిని విన్నపాలు వినవలే వింత వింతలు అని అన్నమాచార్య స్వామి వారి గానం వింటూ ఆయన స్నానాన్ని పూర్తి చేసుకుంటారు. అలాంటి శుభవేళలో ఈ నాద నీరాజన వేదికని ఆధారంగా చేసుకొని సమస్త మానవాళికి కూడా తనను ఏ విధంగా స్మరించాలి, ఏ విధంగా పరమాత్మ శ్రీనివాస స్వామి ఎంత భోగమూర్తో అంతటి యోగమూర్తి. భోగాల్నే మనం చూస్తాం, ఆయన యోగ వైభవాన్ని మనం గ్రహించలేం. దానికి కూడా ఒక స్థితి ఉండాలి. భోగము యోగము రెండూ కూడా ఆయనకు సమానమే. అలాంటి వాటిలో సరే భోగాన్ని గురించి మనం చెప్పుకోనక్కర్లేదు, యోగాన్ని గురించి మాత్రం చెప్పుకోవాలి. నారద పురాణంలో పరమభాగవతుడైనటువంటి ఆ నారద మహర్షి సనక మహర్షిని ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాడు. మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాం, ఈ సాంసారికమైన స్థితి నుంచి బయటపడాలనుకునేటువంటి ముముక్షు అయినటువంటి వాడు ఎలాగ నడవాలి అనంటే దానికి ఈ భక్తి జ్ఞానము వైరాగ్యము ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటివి చెబుతూ దానిలో ఈ యోగ శక్తి యోగ స్థితిని గురించి యోగి యోగంతో అజ్ఞానాన్ని నశింపజేసుకుంటాడు. అష్టాంగములతో కూడినటువంటి 8 విభాగాలతో కూడినటువంటిది యోగము. పతంజలి మహర్షి ఆ యోగ దర్శనాన్ని అద్భుతంగా ఇచ్చారు. వేదంలో పురాణాలలో ఇతిహాసాలలో ప్రత్యేకంగా దర్శనాలలో కూడా చెప్పినటువంటి విశిష్టమైనది ప్రక్రియ ఈ యోగం.
నిన్న మనం యమములు అంటే ఏమిటో తెలుసుకున్నాం. యోగము అనే దానికి కేవలం ఏదో ముక్కు పట్టుకొని కూర్చునేది కాదది. దానికి యమనియమాలు ఉన్నాయి. ఆ యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ ధ్యానం ఎక్కడున్నది? చిట్ట చివరిలో సమాధి స్థితికి ముందు ఉన్నది. మనం ఏం చేస్తున్నాం? మొదట్లోనే తెచ్చిపెట్టుకుంటున్నాం. పునాది లేకుండా బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. నిలుస్తుందా? యమనియమాలు ఉండాలి ఎవరికైనా సరే, ఒక యోగికనే కాదు. ఏమిటి ఇవి? అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇలాగా అక్రోధం, అనసూయ, ఇవి గొప్ప గుణాలు. వీటిల్లో ప్రతి చోట ఇవే వస్తాయి. అసూయ లేకుండా ఉండాలి. సంతోషం, అదేమిటి? అందరికీ కావాల్సినటువంటివే. సంతోషంగా మనం ఉండకపోతే రోగాలు వచ్చి మనల్ని పట్టుకుంటాయి. కాబట్టి ఇవి అహింస అంటే ఏమిటి, బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఋషులైనటువంటి వారు అంటే వాళ్ళు గృహస్థులే, గృహస్థ సన్యాసులు లాంటి వారు. గృహస్థ ధర్మాలు వేరు, సన్యాస ధర్మాలు వేరు. మనం అన్నీ కలిపి చూడకూడదు. గృహస్థులు ఎలాగా ఉండాలి మహర్షులే చూపించారు. మొదట్లోనే స్వామి పరమాత్మే రెండు మార్గాలు చూపించి గీతలో అవే చెప్తారు. గృహస్థ ధర్మంలో ఎలాగ ఉండాలి? దక్ష ప్రజాపతి, వీరంతా వశిష్ఠ, భరద్వాజాది మహర్షులంతా గృహస్థ ధర్మాలు చూపించారు. పరమ యోగ నివృత్తి స్థితి ఎలా ఉంటుంది? సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు చెప్పారు. ఎక్కడా వైక్లభ్యం లేదు. మనం అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది. అందరినీ అన్నీ వదిలివేసి ముక్కు పట్టుకొని కూర్చొని లేదా తాళం వేస్తూ భజన చేయమని ఎవరు చెప్పరు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వచ్చేటువంటి యువకులు అటో ఇటో అన్నీ వదిలేస్తామండి, మాకెందుకు ఇది అని, లేదంటే ఇంకేదో దారి. ఇది కాదు. దాన్ని సమన్వయం చేసుకునేటువంటి మనం ఒక క్రమంలో ఎక్కడో ఉంటారు మహానుభావులు. అత్యుత్కటై, ఆ ఉత్కటమైనటువంటి పరమ వైరాగ్య స్థితిలో ఉన్నవాడిని ఎవడో ఆపలేడు అసలు. అలాంటి వాడి స్థితి లేదు. అందరికీ అలాంటి స్థితి కాదు, కుదరదు. తాత్కాలికంగా ఉన్నా ఎక్కడొక్కడ వాడు దెబ్బతింటారు. అందుకని సామాన్య స్థితి నుంచి వెళ్ళమన్నారు. అందరికీ కూడా కావలసినటువంటివి ఈ అహింస, సత్యం, అస్తేయం, ఇవన్నీ కూడా. సరే, ఈ యోగరతుడైనటువంటి వాడు, సర్వ సంఘ పరిత్యాగి అయినవాడు మళ్ళా దాంట్లోకి వెళ్ళకూడదు, మహాపాతకం అన్నారు. సరే, యమాలు చెప్పారు. నియమాలు ఏమిటయ్యా? తపస్సు, స్వాధ్యాయం, సంతోషం, శౌచం, ఇవన్నీ చెప్పారు కదా. ప్రణవ జపాన్ని, అకార ఉకార మకారాత్మకమైనది ప్రణవము. ఆ ప్రణవము వాటి యొక్క స్థితి ఏమిటనేది ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అకారం విష్ణు స్వరూపం, ఉకారం, ఇలాగా ఆయా సంప్రదాయాలు ఉన్నాయి. అకార ఉకార మకారాలే త్రిమూర్త్యాత్మకమని ఇక్కడ చెప్తారు. చాంద్రాయనాది వ్రతముల చేత శరీరాన్ని శుష్కింపచేసుకోవడం ఎవరికి? ముముక్షు అయిన వాడికి. ఇది ఉపవాసాలు ఉత్తమ యోగ సాధనం అన్నారు, తపస్సు. ఈ ద్వాదశాక్షర అష్టాక్షర మహామంత్ర జపం చేయటము. స్వాధ్యాయము అంటే మామూలుగా వేదాధ్యయనం చేసిన వాడు, వాడికి సంబంధించినటువంటి స్వశాఖ అధ్యయనం స్వాధ్యాయం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం, రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. నారదుడికి గురువుగా ఆచార్యుడిగా ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? తపస్సు, స్వాధ్యాయం. ఇవి అంటే సమస్తమైనటువంటి శాస్త్రాధ్యయనం చేసినవాడు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. కేవలం ప్రాక్టీసే పనికిరాదు, థియరీ కూడా ఉండాలి. థియరీ ప్రాక్టీసులు ఎన్ని ఉన్నప్పుడే వాడు ఆచార్యుడు అవుతాడు. అదే మొదటి శ్లోకంలోనే చక్కగా చెప్పారు. తద్ధి తపస్తద్ధి తప. నిరంతరం వేదాధ్యయనం చేస్తూ ఉంటే వాటి యొక్క ప్రకంపనలు, వైబ్రేషన్స్ అంటుంటామే, అంటే ఆ పదాలు చెబితే కానీ మనకు తొందరగా ఎక్కే స్థితిలో లేవు. అందుకని అవి ఇవి ఈ ప్రకంపనల ద్వారా మనలో ఒక
ఒక మంచి శుభమైన మంచి ఆలోచనల స్పందనలు కలుగుతాయి. మహారాజులు పూర్వం వేద పారాయణ వేద యజ్ఞాలు చేయటానికి అగ్రహారాలు ఇచ్చారంటే కారణం ఏమిటి? లోకక్షేమార్థం. అలాగా ఇప్పుడు కూడా మనం ఎవరు ఏ యజ్ఞయాగాదులు చేసినా లోక కళ్యాణ సిద్ధ్యర్థం అనే చెప్తారు. ఆ ప్రకంపన అలాగనే భగవన్నామం ఇక్కడ అఖండంగా జరుగుతోంది. హరినామ సంకీర్తన వాటి యొక్క తరంగాలు అంతా వ్యాపించి మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ వేవ్స్ అంటారే వ్యతిరేక ఆలోచనల్ని తిప్పి పంపిస్తోంది, మంచి ఆలోచనల్ని కలిగిస్తోంది. విష్ణు సహస్రం ఇవన్నీ కూడా ఈ జపం జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన. జన్మ కర్మలకు కారణమవుతోంది కదా. ఆ భవలతా లవిత్రము కుంతీదేవి అంటోంది భాగవతం. వాటికి కొడవళ్ళు లాంటివిట. ఈ తీగలని కోసేస్తారు కదా, అలాగా జన్మలకు కారణమైనటువంటి ఆ దృఢమైన పాశాలను పాపపు పాశాలని కోసివేసేటువంటిది నీ నామము. కాబట్టి ఆ భగవన్ నామ స్మరణ నిరంతరాయంగా చేయడం వల్ల ఈ పాప ప్రక్షాళన జరుగుతోంది. దానికి అష్టాక్షర మహామంత్రం, ద్వాదశాక్షరం, ఈ స్వాధ్యాయం ఇవన్నీ కూడా సాధనములు. ఈ స్వాధ్యాయాన్ని వదిలిన వాడికి యోగం సిద్ధించదయ్యా. దీనివల్లనే పాపం నశిస్తోంది. ఈ భగవన్నామ స్తుతి చేత దేవతలు ప్రసన్నులవుతారు. ఈ జపం అనేటువంటిది అంటే సమస్తమైనటువంటి జ్ఞానులు యోగులు భక్తులు ప్రారంభంలో వారంతా ఆ భగవన్ మంత్రాలని నామాన్ని కొన్ని కోట్ల జపం చేసి ఆ జప ప్రభావం చేత ఆ తమ ఇష్టదైవాలు ఏ విధంగా తమకు నిర్దేశిస్తే ఆ విధమైనటువంటి ఆ స్థితిని లోకానికి అందించి వారు శరీరాన్ని త్యజించారు. ఎవరైనా చేయొచ్చు. అది ఆ నామ జపాన్ని అసంఖ్యాకంగా ఎల్లప్పుడూ దానికి ఆసీనోవా పడుకున్నా కూర్చున్నా తిరుగుతున్నా ప్రళపన్ ఏ పని చేస్తున్నా సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానులై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. పానీయములు త్రాగుతును కుడుతును హాసలీలా నిద్రాదులు చేయుచును. అంటే మంచినీళ్ళు తాగుతున్నా తిరుగుతున్నా మాట్లాడుతున్నా ఇతరులతో ఏం చేస్తున్నా సరే సంతత శ్రీనారాయణ పాదపద్మ ఆ భగవన్ నారాయణుని యొక్క ఆ దివ్య పాదపద్మ స్ఫురణ ఎప్పుడు ఉండేది. అది సాధన అంటే. అది ఇది చేసినటువంటి వాడు ఈ జపానికి ఈ జన్మ పాపాలని పోగొట్టే శక్తి ఉన్నది. జపాత్ సిద్ధి. ఆ పైన వచ్చేదే ధ్యానం. మొట్టమొదటి అందుకనే మనకు కుదరదు కాబట్టే స్తోత్రాలు చెప్పమని. అందుకనే ఇక్కడ కూడా అందరికీ భాగస్వామ్యం. రామాయణం భారతం భాగవతం ఏవి చదివినా ఈ స్తోత్రాలు ఇవన్నీ ఎందుకనంటే ఆ సాధన చేయటం వల్ల మనం మన మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఒకే చోట నిలబడతాయి. ఒక 2 గంటలు కదలకుండా కూర్చొని ఒక నామమో ఒక శ్లోకమో చదివితే మన శరీరం మీద మన మనస్సు మీద మన ఆలోచనల మీద దాని ప్రభావం ఎంతో ఉంటుంది. మన డిఎన్ఏని కూడా మార్చే శక్తి ధ్యానానికి ఉన్నదని రుజువు చేశారు. కాబట్టి మనకు తెలియకుండా జరిగేటువంటివి. అందుకని శోషణ దాహన ప్లావనములు ఈ మన ఎడమ కుర్చీలో పాప పురుషుడు ఉంటాడట. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆయన సాధన చేసేటప్పుడు ఆ పాప పురుషుడు నల్లగా కాటుక రంగులో కనిపించాడు. మహాత్ములకు దర్శనం ఇస్తాయి అన్నీ. ఆయన చేసిన ఆ సాధన వల్ల కుడి వైపు నుంచి ఒక తేజోమూర్తి వచ్చి ఈ పాప పురుషుని చంపివేశాడు. అప్పుడు ఆయనకు ఆ శారీరకమైనటువంటి ఆ అగ్ని శమించింది అని వస్తుంది. అందుకనే ఆలయాలలో అర్చక స్వామి కూడా ఆరాధన చేసేటప్పుడు రమితి రమ్ అని కొన్ని బీజాక్షరాలతో ఆ శోషణ పాప పురుష దహనం
చెయ్యాలి అని మనకు శాస్త్రం, ఆగమ శాస్త్రం చెప్తోంది. శాస్త్రోదితమైనటువంటి చర్యలన్నీ కూడా ఆ మహాత్ములు ఆచరించి రుజువు చేశారు. కనుక ఈ జపం అనేటువంటిది వీరంతా చేసి ఆ అనుభవాలని, ఆ తమ ఆనందాన్ని అక్షర రూపంలో ఇచ్చారు. అందుకనే 32,000 కీర్తనలు అన్నమాచార్య స్వామి, త్యాగయ్య 24,000 కీర్తనలు, పురంధరదాసు 3.5 లక్షల పాటలు. ఇక్కడ అసలు మనం రోజు చదవటానికే మనకు అవకాశం. అంటే ఎంత ఆసువుగా అప్రయత్నంగా ఆ ఆనందాన్ని అక్షర రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటే ఆ శిష్యులు ఎవరో రాశారు అన్నమాట. కనుక ఇక్కడ జపము అనేది వాచికము, ఉపాంశు, మానసం 3 రకాలు అన్నారు. మంత్రాన్ని బహిరంగంగా పెద్దగా ఉచ్చారణ చేయడం అనేది అది ఒకటి వాచికం అన్న. మనం మాట్లాడుతూ ఉంటాం. మనం ఎలాంటిది అని అంటే ఈ ప్రాథమికమైన తరగతిలో 1వ క్లాస్ అక్కడ పెద్దగా అది వరకు అనుకోండి, ఇప్పుడు అరిపిస్తున్నారో లేదో తెలియదు, అమ్మా ఆవు ఇలాగ అరిపిస్తుండేవాడు, రాయించేవాడు దిద్దగా వాడు పడుకునేటప్పుడు కూడా ఏది చెప్పు అని అంటే వాడు అదే చెప్తాడు. మనం కూడా భౌతికమైన స్థితిలో ఎంతో గొప్పవాళ్ళమే అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికంలో ఓనమాలు దిద్దుకునే వాళ్ళమని భావించుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకని ఏం చెయ్యాలి అంటే చెప్పినదే చెప్పాలి. హరే రామ 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 హరి 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 కృష్ణ 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 హరే హరే అని పెద్దగా అఖండ హరినామం చేశారనుకోండి, ఆ చెయ్యగా ఆ నోరు దానికి అలవాటు పడిపోయి నోరు శుద్ధం అవుతుంది. ఆ వాచికం అన్నారు. ఆ మహామంత్రం అది అందరికీ కూడా కొన్ని ఏవి పెద్దగా చెప్పాలి, ఏది అందరికీ చెప్పాలి, ఏది నియమంగా ఉండాలి వాళ్ళే చెప్పారు. మనం ఏం వెతుక్కోకల్లా అన్నీ సెట్ చేశారు. ఇంట్లో అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు పిల్లలు చెబుతుంది, ఎవరే దాంట్లో పప్పు ఉందిరా, దీంట్లో ఉప్పు ఉంది, దాంట్లో నెయ్యి, అవి ఇవి ఇట్లా చేయాలి అట్లా చేయో చెబుతుంది. సరే వాడి పాకానికి వచ్చేసరికి ఏ రకమైన కావచ్చు, గొప్పగా అమ్మ కంటే కూడా బాగా చేయొచ్చు. కనుక ఈ మహానుభావులు మనకందరికీ అట్లా ఇచ్చారు. ఇది కూడా మేము చేశాం. ఈ మార్గంలో వెళితే నీవు కూడా ఈ స్థితిని పొందుతావు. అందుకని వేదమే స్పష్టంగా చెప్తోంది. కనుక ఈ వాచికం చెయ్యగా పెద్దగా చెప్తూ ఒక ఏకాంత స్థానానికి వెళ్ళి ఆ మహామంత్రాన్ని పెద్దగా చేస్తూ ఉంటే అది మనస్సుకి పడుతుంది. అయితే మామూలుగా ఏదో అంటూ ఉన్నాం అనుకో, అది యాంత్రికంగా పోతూ ఉంటుంది. అది చేస్తూ ఉంటామో నిద్రపోతున్నామో మనకే తెలియని స్థితిలో పెద్దగా ముందు చెయ్యాలి. అలా చేయగా వాచికము, ఆ తర్వాత ఉపాంశు పెదవులు మాత్రమే కదపడం, ఆ తర్వాతది మానసికం, ఆ 3వ మెట్టులో వస్తుంది. మనస్సు అప్రయత్నంగా అది అంటే ఇదంతా చేశారు కదా, చేయగా వాడికి అదే తిరుగుతూ ఉంటుంది. శ్వాస మీద ఆ నామం వస్తుంది. శ్వాస మీద ధ్యాస అని అది వేరేది. ఇక్కడ ఏంటి, శ్వాసతో నామం చేయాలి. ఆ చేయగా ఒక మహానుభావుడు ఉండేవాడు, మాకు తెలిసిన ఆయన చాలా సామాన్యుడు. ఆయనకు ఆపరేషన్ చేస్తే ఈ గొంతు దగ్గర నాడి కొట్టుకుంటోంది. ఏమిటయ్యా ఇది అని అంటే ఆ కొడుకుని అడిగితే మా నాన్న ఎప్పుడు రామనామం చేస్తాడు, అందుకని ఇది అట్లా ఆడుతుందేమో. అంటే ఎంత సాధన చేశారు చూడండి. మనకు కనిపించకుండా మన మధ్యనే తిరుగుతుంటారు సామాన్యులుగా. ఎంతోమంది మహాత్ములు అంటే ఏదో గడ్డాలు మీసాలు పెంచుకునే వాళ్ళే కాదు, అది వాక్యమైనటువంటి మనకేదో కొన్ని అభిప్రాయాలు కలగటానికి అది ఒక సాధన. సరే వాడి కనుక వాచికము సర్వయజ్ఞ ఫలప్రదము అన్నారు. పెద్దగా మనం చేస్తే, అందుకనే ఇక్కడ ఈ అఖండ జపం పారాయణ కానీ ఈ హరినామ సంకీర్తన కానీ వేరే చోట్ల ఇప్పుడు ఏకాహాలని సప్తాహాలని ఇలాగ 7 రోజులు చేయటము, 8 రోజులు 10 రోజులు 40 రోజులు 50 ఇలాగ ఎందుకయ్యా మా చెవులు పోతున్నాయి ఏమిటి ఇవాళ అనుకునే వాళ్ళు ఉన్నారు. వాడికి తెలియదు కదా. అది ఆ నామస్మరణ చేయగా అది అప్రయత్నంగా వినడం చేత కూడా వాడికి ఫలం కలుగుతుంది.
అందుకనే మనకు స్కాంద పురాణంలో ఒక కథ వస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, చేయకూడని పనులన్నీ చేశారు. చివరిలో ఎట్లాగనో ఏదో చేసింది ఆమె. పార్వతీదేవి దగ్గరకు ఆమె గణంలో చేరింది. అక్కడికి వెళ్ళినా అయ్యో తన భర్త ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్థితి, వీడు ఎక్కడో కిరాతులతో అడవిలో దొంగతనాలు చేస్తున్నాడు. మన పాత వ్యవహారం కదా అని పాపం వీడిని ఎట్లాగైనా లాగించాలా అని అమ్మతో చెప్పిందిట. అమ్మ ఎట్లాగైనా వీడిని ఎలాగా అని అంటే పరమశివుడితో ఆమె సిఫార్సు చేస్తుంది. అంటే వాడు అసలు దుర్మార్గుడు, వాడు ఎట్లా వస్తాడు రాడు అని అంటే కాదు అమ్మ రికమెండేషన్ కదా. సరే ఏం చేశారు, పర్వతుడు నారదుడు అని ఇద్దరికి అప్పగించారు. వాళ్ళు పోయి ఒరే నారాయణ కృష్ణ గోవింద అని అనరా అంటే నేను చేస్తానని బొమ్మన్నాడు. వాడికి ఏం చేశారు, చెట్టుకి కట్టేసి చెప్పారట. అంటే ఏదో పని జరగాలి కదా అందుకని చేస్తే వాడికి ఆ పుణ్యఫలం వల్ల మళ్ళీ వాడు వచ్చాడు అని చాలా చమత్కారం. అంటే ఏమిటనమాట, మనకు భాగవత దీంట్లో కూడా మహాత్మ్యంలో పద్మపురాణంలో వస్తుంది. ఈ భాగవతం జరిగేటప్పుడు ఆ భృగు మహర్షి వారంతా బతిమిలాడి తీసుకొచ్చారట కొంచెం వినటానికి, ఇంకా కొంతమందిని లాక్కొచ్చారట. ఇలాగ అంటే ఏంటనమాట, బలవంతంగా అయినా కూర్చోబెట్టితే వాడికి అసలైన జ్ఞానం కలుగుతుంది. ఆ భగవంతుని యొక్క ఆ దర్శన స్పర్శన సంభాషణాది కృత్యాల చేత వాడికి అసలు లక్ష్యం తెలుస్తోంది. ఈ భగవంతుడు తెలిసినా కూడా ఇంకా ఉత్తమ స్థితిని పొందాలి అని ఆయనే అవసరమైతే చెప్తారు. నామదేవుడి కథలో వస్తుంది. ఆయన చాలా మహానుభావుడు, పాండురంగడితోనే మాట్లాడతాడు. ఆ భక్తులంతా ఒక చోట కూర్చుంటే గోరా కుంభార్ అని ఉంటాడు, కుండలు తయారు చేసేయాలి. ఆయనని ఒక ఆయన అంటాడు, ఏమయ్యా ఈ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు పరిపక్వానికి వచ్చారో కాస్త టెస్ట్ చేయమని. ఆయన కుండలు చేసేవాడు, ఇది బాగా గట్టిగా ఉందా, ఈ ఓటిగా ఉందా అని కొడితే తెలుస్తుంది కదా. అట్లాగా ఆ కొట్టే దాన్ని తీసుకొచ్చి అందరిని ఎత్తిన కొడుతున్నాడు. ఈయన ఇదేమిటి నన్ను కొడతాడు, నేను పాండురంగడితో మాట్లాడేవాడిని నన్ను కొడతాడా అని కొంచెం అహంభావన ఉన్నదన్నమాట. ఇటు అటు ఇది కొంచెం పక్వానికి రాలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నది. అంటే ఇది వెళ్ళి తన స్వామితోనే చెప్తాడు. ఇట్లా నిజమే అన్నాడు ఆయన. ఆయనే కదా జయించేది, జగన్నాటక సూత్రధారి. అంటే నువ్వు కూడా ఇలాగే అంటావా అంటే భక్తుడు భగవంతుడితో ఆట ఆడుకుంటాడు. భగవంతుడు కూడా అంతే. ఒక పిల్లవాడు మారం చేస్తే ఒక తల్లి ఎలాగైతే అనేక రకాలుగా వాడికి ఉత్తమ స్థితి కలగటానికి ప్రయత్నిస్తోందో, ఒక తండ్రి ఎలాగనో ఒక గురువు ఎలాగనో అన్నీ పరమాత్మే. ఆయన నువ్వు ఫలాని వాడి దగ్గరికి పోయి నువ్వు కొంత ఉపదేశాన్ని పొందాను, నేనే నీతో మాట్లాడుతుంటే కాదు అని బతిమిలాడి పంపించాడు. సరే ఆయన అక్కడికి వెళ్తే ఆయన ఒక విచిత్రమైన స్థితిలో ఉంటాడు. ఈయనేం గురువు అని పోతాడు, మళ్ళా పంపిస్తాడు. అక్కడ ఆయనకు ఒక మార్పు వస్తుంది. ఎంతటి మార్పు అంటే అంతకుముందు ఎక్కడో చోట అనుకున్నటువంటి వాడు ప్రతి చోట చూడగలిగాడు. అంతరంగమున ఆత్మారాముడనంత రూపులై అని ఎలాగైతే ఆయన గానం చేశారో రామదాసు, అలాగ అంతటా చూడగలిగాడు. ఒక పిల్లి వచ్చి ఆయన పాలు త్రాగుతుంటే చూస్తూ ఉంటే దానికి పెట్టాడు. ఒక రొట్టె పెడితే దానికి ఆ నెయ్యి అంటించలేదని గుర్తుగా వచ్చి అది తీసుకొని పోతుంటే దాని వెంటబడ్డాడు. సామాన్య దృష్టిలో పిచ్చోళ్ళు కదా, ఒక పిల్లికి దానికి దాన్ని నెయ్యి అందించలేదు, నెయ్యితో కూడింటే అది బాగుంటుంది తినటానికి అని వెంటబడుతున్నానంటే అందరూ నవ్వుతారు. దాంతో ఒక పరిపక్వ స్థితికి వచ్చి అంటే ఏంటి, సర్వభూతాని చాత్మని, సర్వ ప్రాణులలో ఉండేటువంటి ఆ పరమాత్మ సందర్శనం చేశాడు. కనుక జపాత్ సిద్ధి, ఈ అక్షరములు పదములు స్ఫుటకముగా ఉండటం చేత మంత్రోచ్చారణ చేయడం వాచిక జపం, ఇది సర్వయజ్ఞ ఫలప్రదం. ఉపాంశు జపం, ఒక పదం నుండి మరొక పదం విడిగా తెలిసేట్లుగా పెదవులతో పలికేది ఉపాంశు. వాచికం కంటే ఇది రెట్టింపు ఫలం. అక్షర క్రమాన్ని నిర్ణయించి అర్థాన్ని విచారణ చేయడం మానసిక జపం. మానస జపం ఏమిటి,
నమో నారాయణాయ అంటే నారాయణ నీకు నమస్కారం. అకార ఉకార మకారాత్మకమైన ప్రణవస్వరూపుడైన పరమాత్మ సర్వజీవులకు, నారము అంటే ఏమిటి, అయనము అంటే ఏమిటి, నారం అయనం యస్య సహ సయేవ నారాయణ, సర్వజీవులకు ఆధారమైనటువంటి వాడివి అని ఆ సర్వజీవులకు కూడా అంతర్యామిగా ఉండి అన్నిటినీ నడిపించేటువంటి ఆ పరమాత్మ తత్వం విచారణ చేసేటువంటి జపానికి మానసిక జపం అని పేరు. అది సుప్రీం అన్నమాట. ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఏదో చేస్తున్నా అంటే చేయాల్సిందే. అది చేయగా ఆ స్థితికి వెళ్తోంది. కనుక ఈ జపం చేత సిద్ధి పొందుతారు మానవులు. ఈ జపాత్ సిద్ధి అని అన్నారు కదా. మంత్రస్యోచ్చారణం సమ్యక్ స్ఫుటాక్షర పదం యథా జపేన దేవత నిత్యం స్తువత సంప్రసీదతి. నువ్వు ఏ పని చేస్తున్నా చేయవచ్చు. ఒక రైతు పొలం దున్నుతున్నాడు, చక్కగా నామం చేస్తూ తున్నితే శరీరాన్ని మర్చిపోయి ఇంకా ఉత్సాహంగా చేస్తాడు. అలాగనే వంట ఇంట్లో అమ్మ చేస్తుంది అనుకోండి. మా అమ్మగారు చేసేటప్పుడు, అన్నం తయారు చేసేటప్పుడు కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, ఈ శ్రీ వెంకటేశన చిత్తమ్మునందు నీపాదయుగలంబు నిల్పవే కృష్ణ, నన్నేలు తరిగొన్న నరహరాకృతిని ప్రత్యక్షమైన నన్ను కావవే కృష్ణ, కృష్ణ మందిరి చదివేది. అట్లాగే నోటుకొచ్చి, నేను చదివి కాదని. అంటే వాళ్ళు చదువుతుంటే పిల్లలకు ఇది చదువు అది చదువు అని చెప్పక్కర్లా, అది వాళ్ళు చదువుతుంటేనే వస్తుంది. మనకే చదవటం లేకపోతే, చేయకపోతే వాడికి ఏమొస్తుంది? కనుక ఇలాగా ఆ జపం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా చేస్తూ ఉంటే మనం చేసే పని ఇంకా ఉత్సాహంగా చేయగలము. ఏ పని అయిపోయింది, మన డ్యూటీ అయిపోయింది, అప్పుడు ఇంకా ఎక్కువ చేసేది. ఆ చేయగా అది విడిచి ఉండలేని స్థితి కలగాలి. ఇలాగా ఈ జపం చేత దేవతలు ప్రసన్నులవుతారు. కాబట్టి స్వాధ్యాయ సంపన్నుడు సర్వ మనోరథాలను పొందుతాడు. ఇలాంటి వాడు ఏం చేస్తాడు? ఎదృచ్ఛా లాభ సంతుష్టి సంతోష ఇతి గీయతే. ఇది ఆ జపము. తర్వాత స్వాధ్యాయము, సంతోషం. తపస్సు, స్వాధ్యాయము, సంతోషం అని కదా నియమాలలో అన్నమాట. ఈ ఏది లభ్యమైతే దానితో సంతృప్తిగా జీవిస్తారట. సంతృప్తి అనేది వస్తువుల వల్లనో ధనం వల్లనో మరొక దాని వల్లనో కలగదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ధనం ఉన్నది ఒకడికి, బాగా అధికారం ఉన్నది, బాగా వాడు ఒక్క మాట చెబితే కొన్ని లక్షల మంది స్పందిస్తారు. వాడు సుఖంగా ఉన్నాడా? ఒకసారి చూడండి. లోకల్ ఏమీ లేదు. వాడు మనకు చమత్కారంగా మహానుభావులు చెప్తారు. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడైనా సరే. ఆయన అర్ధరాత్రి పూట వెళ్తున్నాడు. అప్పుడు ఈ కాగడా వెలిగించుకొని రాత్రిగా వెళ్తున్నాడు. ఒక కట్టెలు కొట్టి ఏ రోజుకు ఆ రోజు కట్టెలు అమ్ముకొని జీవించే వ్యక్తి ఒక పూరి గుడిసెలో పడుకొని ఉన్నాడు. ఆ భార్య అంటోంది, ఏమండి ఎవరో పెద్ద ఆయన వెళ్తున్నాడు, ఏంటో అది ఇది అని అంటుంటే, వెళ్ళేవాడు పెద్దవాడు కాదు, ఏం కాదు, వాడు ఒక బానిస, నువ్వు పడుకో అన్నాడు. ఇది విన్నాడు, మనస్సులో తొలుస్తోంది. సరే అక్కడికి వెళ్ళాడు, రాజుగారితో ఏదో మాట్లాడాడు, అయిపోయింది. మన్నాడు వీని కొలువుకి పిలిపించాడు. వీడు గద వణికిపోయాడు. ఏం రానైనా నువ్వేం భయపడవద్దు, రాత్రి నేను వెళ్తూ విన్నాను నీ మాట, నువ్వు ఏ భావంతో అన్నావు అనంటే, ఏం చేయనని మాట ఇచ్చాడు కదా, నిర్భయంగా చెప్పాడు. ఏం లేదు మహానుభావ మహామాత్య, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ రాజుగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను నిద్రపోతున్నానండి, నేను ఇప్పుడు లేవలేను, లేకపోతే అనారోగ్యం అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి. ఇప్పుడు నేనున్నాను, నా పైన ఎవ్వరు లేరు.
నేను ఈరోజు వెళ్ళి ఆ విక్రయం చేసి అమ్మి వస్తే ఆ వచ్చిన దాంతో నేను సంతృప్తిగా కావాల్సినవి తెచ్చుకొని తింటాను, పడుకుంటాను. ఈరోజు వెళ్ళక్కర్లేదని నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ నువ్వు అలా కాదు, నేను రాలేనని అంటే ఖచ్చితంగా రావాల్సి. కాబట్టి స్వేచ్ఛ ఎవరికి ఉన్నది, నీకా నాకా, తృప్తి ఎవరికి ఉన్నది అని చెప్పినట్టుగా చెప్తారు. అంటే ఏమిటి తృప్తి అనేది? వస్తువుల వల్ల కానీ మరొక దాని తృప్తించెందని మనుజులు సప్తద్వీపములనైన చక్కమ్మడునే భాగవతంలో అంటారు. కాబట్టి ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా మన స్థాయిలో మనం ఎలాగా ఉన్నాము, ఈ తృప్తి అనేది వంటిది ఉండాలి అని ఈ ఉపాంశు జపం వీటితో సంతోషం, ఈ సంతోషం లేనివాడు ఎక్కడా సుఖాన్ని పొందలేడు. ఇది మనకు చాలా అవసరమైంది. మనం ఎక్కువగా పోల్చుకొని బాధపడతాం. దుర్యోధనుడు అదే బాధ పాపం వాడికి, పోల్చుకొని బాధపడతాడు. కానీ కష్టాలలో ఉన్న ధర్మాన్ని వదలకపోవడం చేత ధర్మరాజు ఎప్పుడూ సుఖంగానే ఉన్నాడు. అదే విదురుడు చెప్తారు. రెండవసారి అనుద్యూతం అయిన తర్వాత అందరూ కూడా రకరకాలుగా హింసాత్మకమైన భావాలు వ్యక్తం చేస్తారు. దుశ్శాసన ఎంత ఘోరంగా అంటే మనకు చాలా దగ్గరగా ఉంటాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. భీముని చూసి గౌహు గౌహు అంటాడు, అంటే ఎద్దులాగా ఉన్నావురా అంటాడు. ఇలాగ అంటూ ఉంటే పాపం బాధ కలుగుతోంది ఆ భీమసేనుడికి. గొంతు పిసికేద్దామనుకుంటాడు. అలాంటి వాడు కూడా ఆ అన్నగారి మాటను జవదాట. అది చాలా విశేషం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిసి ఉండటం గొప్ప విశేషం కాదు ఒక రకంగా. కానీ పాండవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు ఏది చెబితే అదే. అప్పుడు సరే ప్రతిజ్ఞ చేస్తాడు, అవన్నీ ఇదే అనుకోండి. వెళ్ళి ఆ విదురుడి దగ్గరికి వెళ్తే అంటాడు, మీరు ధర్మాన్ని తెలిసినవారు, మీకే విజయం కలుగుతోంది, సహనం ఉన్నది. ఎంతోమంది మహానుభావుల దగ్గర నీవు ఈ ధర్మ సూక్ష్మాలు గ్రహించావు. నీకు నారాయణుడే రక్షగా ఉంటాడు. నారదులు ఎప్పుడు కూడా నీకు చెప్తూనే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనం ఆ ధర్మ మార్గంలో ఉంటే ఎవరో ఒకరు మనకు ఆ ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. వీడు యోగ్యుడు అనిపిస్తే మనకి ఎక్కడి నుంచో ఏదో ఒక రూపంలో ఆ దైవ మార్గదర్శనం కలుగుతుంది. ఆయనే వచ్చేసి ఎదురుగా ఏనా నాయన ఏమిటి అని అడగక్కర్లా. మనం సరైన మార్గంలో ఉంటే మనకు అనుకోని సహాయాలు అందుతాయి. అదే దైవశక్తి అని. కనుక ఈ సంతోషం అనేటువంటిది విశేషమైనటువంటిది అని, తృప్తిగా ఉండాలి అని, ఈ కోరికలు నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి ఇతోధికం కదాలప్స్య ఇది కామస్తు వర్ధతే. ఈ కామములు అంటే కోరికలను అనుభవించడం చేత సుఖం కలగదు, తృప్తి కలిగించవు. ఇంకా పొందాలి, ఇంకా పొందాలి. ఏయాతి చరిత్ర భారతంలో వస్తారు. ఆయన హవిషా కృష్ణవర్త్మేన అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే ఏ విధంగా అయితే అది ఆగుతుందా, నెయ్యి వేస్తుంటే మంట మండుతూనే ఉంటుంది. అలాగే ఒక కోరిక తీరితే ఇంకొకటి తయారవుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఆగాలి అని చెప్పడం జరుగుతోంది. ఇలాగ మనకు ఈ నియమాల చేత సంతోషం, సేవితం, హరిపూజనం, ఈ నియమాలను కూడా పాటించడం చేత యోగి గొప్ప స్థితిని పొందుతాడు అని. అలాంటి యోగాభ్యాసం మనం ప్రాణాయామాదులు చేయలేకపోయినా కనీసం సంతోషం, ఆస్తిక్యం, ఈ గుణాలు అందరికీ ఇవన్నీ ఉండవలసినటువంటివి ప్రతి మానవుడికి కూడా. అలాంటి యమనియమాదులని కనీస మాత్రంగా మనకు అనుగ్రహించమని, మనకే కాదు సర్వమానవులకు అనుగ్రహించమని ఆ సర్వేశ్వరుని వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.
ఓం